తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 13న కౌంటింగ్ ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. రాష్ట్రంలో ఒకే విడతలో మున్సిపల్ పోలింగ్ జరగనుంది. ఇక పోలింగ్ కోసం 1379 మంది ఆర్ఓలు, 1547 మంది ఏఆర్ఓలు, 9560 మంది పీఓలు, 31,428 మంది ఓపీఓలు పనిచేయబోతున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 25,62,639 మంది, మహిళా ఓటర్లు 26,80,000 మంది, ఇతరులు 640 మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మొత్తం 8,195 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. మున్సిపల్ ఎన్నికల కోసం 16,031 బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్స్ 137, కౌంటింగ్ సెంటర్లు 136 ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 13న ఫలితాలు ప్రకటించిన తర్వాత 16న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. ఇక వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా ఈ నెల 16నే ఉండబోతోంది. అదే రోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవాళ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసి వారిని పోలింగ్ కేంద్రాలకు పంపించబోతున్నారు. ఇక మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్స్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల అధికారులు ఇప్పటికే సిబ్బందికి విధుల కేటాయింపు అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ SRR కళాశాల ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ సిబ్బందికి అంతా కూడా తాము పోలింగ్ స్టేషన్ వెళ్ళిన తర్వాత ఎటువంటి సామాగ్రి అవసరం ఉండడంతో బ్యాలెట్ బ్యాగ్స్తో పాటు ఓటర్ లిస్ట్ ఇవన్నీ కూడా సిబ్బందికి పంపిణీ చేయడం జరుగుతుంది. మనం చూడవచ్చు, బ్యాలెట్ పేపర్ కూడా చూడవచ్చు. ఆ బ్యాలెట్ పేపర్తో పాటు ఇటు ఓటర్ లిస్టును కూడా వారికి అందించడం జరిగింది. దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్ తో పాటు 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. దాదాపు 2,283 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇటు ఆ 2 కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలో కలిసి దాదాపు 467 డివిజన్లు ఉన్నాయి. ఇందుకు సంబంధించినటువంటి ఎన్నికల సజావు నిర్వహణ మాత్రం ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కరీంనగర్తో పాటు ఇటు రామగుండం, పెద్దపల్లి జిల్లా, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు మాత్రం చేస్తున్నారు. చాలా మంది కూడా సిబ్బందికి రావడం జరిగింది. వారు ఈరోజు మధ్యాహ్నం తర్వాత డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి వారంతా కూడా బయటికి వెళ్ళి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వారంతా కూడా విధులు నిర్వహిస్తారు. ప్రస్తుతం నాకు అందుబాటులో మున్సిపల్ ఎన్నికల కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు ఎట్లాంటి ఏర్పాటు చేశారు, ఎంతమంది సిబ్బందితో ఎన్నికలు నిర్వహిస్తున్నారు? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లో మనము ఈరోజు ఇక్కడ SRR డిగ్రీ కాలేజ్లో డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ని అరేంజ్ చేయడం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ లిమిట్లో మనకి టోటల్ 66 డివిజన్స్ ఉన్నాయి. ఈ 66 డివిజన్లో 477 పోలింగ్ స్టేషన్స్ని మనము అరేంజ్ చేసాము. ఈరోజు మనం డిస్ట్రిబ్యూషను, రిసెప్షను, పోలింగ్ కోసం మనకి కోఆర్డినేషన్ చేసుకోవడానికి ఈ టోటల్ పోలింగ్ స్టేషన్స్ని 33 రూట్స్లో కూడా మనము ప్లాన్ చేసుకున్నాం. ఈ 33 రూట్స్కి 33 రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు, 33 జోనల్ ఆఫీసర్స్ ఉన్నారు, 33 రూట్ ఆఫీసర్ని కూడా మనం అరేంజ్ చేశాము. సో ఈరోజు ఇక్కడ ఈ అన్ని పోలింగ్ స్టేషన్కి సంబంధించిన పోలింగ్ పార్టీస్, PO, APO, OPOs కూడా అందరూ కూడా మ్యాక్సిమం 90% ఆల్రెడీ వచ్చేసారు. వాళ్ళకి మనము పోలింగ్ సామాగ్రిలు, స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ ఫామ్స్, బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్సెస్ కూడా అన్నీ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి 33 ఒక స్పెషల్ కౌంటర్స్ కూడా మనం అరేంజ్ చేసాం. సో ఇక్కడ అన్ని ప్రశాంతంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. పోలీస్ స్టేషన్ డిజబుల్స్ వస్తారు, ఓల్డేజ్ వస్తారు, వాళ్ళకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు? సో పోలింగ్ కేంద్రాల్లో మనము ఓటర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అక్కడ మినిమం అష్యూర్డ్ ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేసాం. వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, క్యూ మేనేజ్మెంటు, షేడ్ నెట్టు, తర్వాత వాష్రూమ్ ఫెసిలిటీసు, వెయిటింగ్ ఏరియాతో పాటు మనం అన్ని రకాల సౌకర్యాలను అక్కడ అరేంజ్ చేసాం. ఇక్కడ కూడా ఓటర్స్కి ఏం ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. పోలీస్ శాఖ తరఫున ఎట్లాంటి ఏర్పాటు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాకు కరీంనగర్ సిపి గౌస్ ఆలం అందుబాటులో ఉన్నారు. సార్, ఎంతమంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎలాగే నిర్వహణకు ఎట్లాంటి బందోబస్తు కొనసాగుతుంది?
ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో 4 ప్లేసెస్లో ఉన్నాయి ఓటింగ్. మెయిన్లీ మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో టోటల్ 66 వార్డ్స్లో అరౌండ్ 900 పోలీస్ సిబ్బందికి డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. 66 వార్డ్స్లో టోటల్ 33 రూట్లు, ప్రతి రూట్లో ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్కి పెట్టడం జరిగింది. ఇదే కాకుండా క్లస్టర్స్లో డివైడ్ చేసి ప్రతి క్లస్టర్స్లో ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ మోర్ దెన్ 60 పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి కార్పొరేషన్ ఏరియా కవర్ చేయడానికి. ఇది కాకుండా స్టాటిక్ డిప్లాయ్మెంట్ ఆల్సో ప్రతి పోలింగ్ స్టేషన్లో సఫిషియెంట్ డిప్లాయ్మెంట్ జరిగింది. కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో మేము ఎక్కువ డబుల్ డిప్లాయ్మెంట్ చేసాము. ఎమర్జెన్సీ కోసం రిజర్వ్ ఫోర్స్ కూడా హెడ్ క్వార్టర్లో పెట్టాము. వీఆర్ రెడీ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ కంటిజెన్సీ అండ్ టు కండక్ట్ దిస్ ఎలక్షన్ ఇన్ అ పీస్ఫుల్ మేనర్. ఎన్ని సెన్సిటివ్ ప్లేసెస్ రికగ్నైజ్ చేశారు? టోటల్ 109 లొకేషన్స్లో 28 సెన్సిటివ్ ప్లేసెస్, క్రిటికల్ ప్లేసెస్ రికగ్నైజ్, అక్కడ ఎక్కువ డిప్లాయ్మెంట్ ఉంటాయి. దీంతోపాటు ఎలక్షన్ ఆఫీసర్స్ ద్వారా వెబ్ కాస్టింగ్ CCTV కెమెరాస్ ఫెసిలిటీ కూడా పెట్టడం జరిగింది. సో దాట్ విల్ మానిటర్ టు కంట్రోల్ రూమ్ ఆల్సో. మొత్తానికైతే ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి ఇప్పటికే సిబ్బందికి బ్యాలెట్ పేపర్లతో పాటు ఇటు బ్యాలెట్ బాక్సులు ఇవన్నీ కూడా సామాగ్రి నిర్ణయించారు. వారు సిబ్బంది తరలి వెళ్లేందుకు బస్సులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తారు. రేపు ఉదయం పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులంతా కూడా పూర్తి ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తారు. ఓటు హక్కు వినియోగించే విధంగా అధికారులు ఏర్పాటు చేసినట్లుగా చెప్తున్నారు. మొత్తానికైతే కరీంనగర్లో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.